హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లమ్ ఇన్ ఫ్రంట్. టీమిండియా అయితే రీసెంట్ గా ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ టూర్ కి సంబంధించిన T20 స్క్వాడ్ ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ స్క్వాడ్ లో కనుక చూసుకుంటే రజత్ పతిదార్ పేరు అయితే లేదు. అసలు రజత్ పతిదార్ ని ఎందుకు తీసుకోలేదు స్క్వాడ్ లోకి అంటే, రజత్ పతిదార్ లాస్ట్ 2 సంవత్సరాలు ఆర్సీబీ టీం ని కెప్టెన్ గా లీడ్ చేశాడు, ఛాంపియన్ గా నిలబెట్టాడు. అలాగే ఈ సంవత్సరం ఐపీఎల్ లో 500 పైన రన్స్ కొట్టాడు, 192 స్ట్రైక్ రేట్ తో కొట్టాడు అది కూడా. మరి అలాంటి ప్లేయర్ ని మీరు ఎందుకు సెలెక్ట్ చేయలేదు? కనీసం అజిత్ అగర్కర్ అయితే దాని గురించి ఏం మాట్లాడలేదు. అంటే అసలు ఎందుకు సెలెక్ట్ చేయలేదు, కరెక్ట్ రీజన్ చెప్పలేదు అనమాట. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అయితే లాస్ట్ 2 years లో T20 ఇంటర్నేషనల్ ఒక్కటి కూడా ఆడలేదు. మరి అలాంటి ప్లేయర్ ని మీరు డైరెక్ట్ గా కెప్టెన్ గా తీసుకొచ్చేసారు. అంటే ఇక్కడ శ్రేయస్ అయ్యర్ అయితే మంచి కెప్టెనే. తను పంజాబ్ కింగ్స్ ని లాస్ట్ ఇయర్ ఫైనల్స్ కి తీసుకొచ్చేలేడు, అంతకుముందు కేకేఆర్ ని ఛాంపియన్ నిలబెట్టాడు, ఇంతకుముందు ఢిల్లీని ఫైనల్ కి దాకా తీసుకొచ్చాడు. కాబట్టి తను కెప్టెన్సీ రికార్డ్ అయితే చాలా బాగుంది శ్రేయస్ అయ్యర్ది. అలాగే బ్యాటింగ్ ఫామ్ కూడా బాగుంది, తనని కెప్టెన్ చేశారు, ఏం దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ రజత్ పతిదార్ని ఎందుకు మీరు టీంలోకి కూడా సెలెక్ట్ చేయలేదు, అది కూడా చెప్పాలి కదా. అంటే మీరు ఎంతసేపు ముంబై ప్లేయర్స్ ని అలాగే గుజరాత్ ప్లేయర్స్ ని తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఇంకా ఐపీఎల్ ఎందుకు, వీటి పర్ఫార్మెన్స్ చూసి మేము టీంలోకి సెలెక్ట్ చేస్తామని చెప్పడం ఎందుకు? ముందుగా ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందేమో ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బేసిస్ మీదే టీంలోకి సెలెక్ట్ చేస్తామని చెప్తారు కొంతమంది, కానీ ఐపీఎల్ అయిపోయిన తర్వాత మాత్రం అసలు ఏం పట్టించుకోరు. ఇప్పుడు మీరు చూడండి, వాషింగ్టన్ సుందర్ని సెలెక్ట్ చేశారు ఆల్రౌండర్ గా. తను ఈ ఐపీఎల్ లో ఎలా పర్ఫార్మ్ చేశాడు, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఒకసారి చూడండి. అలాగే కృణాల్ పాండ్యాని అయితే కంప్లీట్ గా పక్కన పెట్టేశారు. తను ఈ సంవత్సరం ఇండియన్ స్పిన్నర్స్ లో ఈ ఐపీఎల్ లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇచ్చారంటే కృణాల్ పాండ్యా. ఇండియన్ స్పిన్నర్స్ లో బ్యాట్ తో గానీ బౌల్ తో గానీ అద్భుతంగా పర్ఫార్మ్ చేశాడు. మరి కృణాల్ పాండ్యాని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? అలాగే భువనేశ్వర్ కుమార్ గురించి మాట్లాడితే ఏజ్ ని బూచిగా చూపిస్తారనమాట. అంటే ఏజ్ 37 years 36 years. సో అందుకనే మేము మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుకోవట్లేదు, వీ హ్యావ్ టు లుకింగ్ ఫర్ ద ఫ్యూచర్ అంటారు. అంటే ఇక్కడ ఏజ్ అనేది నిజంగా అంత పెద్ద కన్సిడరేషన్? ఇప్పుడు ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే, చూడాల్సింది పర్ఫార్మెన్స్, వాళ్ళకి క్రియేట్ చేసే ఇంపాక్ట్, అది చూడాలి. కానీ అంతసేపు భువనేశ్వర్ కుమార్ కి ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి తీసుకోవట్లేదు, అందుకని మేము హర్షిత్ రాణాని తీసుకున్నాం. హర్షిత్ రాణా ఈ ఇయర్ అసలు ఐపీఎల్ ఆడలేదు, తన ఇంజురీ కారణంగా రూల్ అవుట్ అయిపోయాడు, ఐపీఎల్ ఆడలేదు. మరి డైరెక్ట్ గా తనైతే సెలెక్ట్ చేశారు. అలాగే ప్రిన్స్ యాదవ్ సెలెక్ట్ చేశారు. ఇక్కడ ప్రిన్స్ యాదవ్ ఎందుకు సెలెక్ట్ చేశారు? తన పర్ఫార్మెన్స్ చూసే కదా. ఈ సంవత్సరం ఐపీఎల్ లో ప్రిన్స్ యాదవ్ చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు కాబట్టి తన పర్ఫార్మెన్స్ చూసి ప్రిన్స్ యాదవ్ సెలెక్ట్ చేశారు. మరి అలాంటప్పుడు కృణాల్ పాండ్యాని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? తను కూడా బాగా పర్ఫార్మ్ చేశాడు కదా ఈసారి. మరి వాషింగ్టన్ సుందర్ సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు, తను ఎందుకు సెలెక్ట్ చేశారు? నితీష్ కుమార్ రెడ్డి బాగా పర్ఫార్మ్ చేశాడు, బ్యాట్ తో బౌల్ తో, తను తీసుకున్నారు, బాగానే ఉంది. అలాగే మిగిలిన ప్లేయర్ల పట్ల కూడా ఎందుకు ఆ పక్షపాతం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నిజంగా ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఏంటంటే, గుజరాత్ కి సంబంధించిన ప్లేయర్స్ అయితే గుజరాత్ టైటాన్స్ కి ఆడే ప్లేయర్స్ అయితే ఎక్కువ మందిని అయితే సెలెక్ట్ చేస్తున్నారు. అంటే శుభ్మన్ గిల్ అక్కడ కెప్టెన్ గా ఉన్నాడు, బహుశా వాళ్ళకి పాలిటిక్స్ ఉండొచ్చు, తప్పలేదు. అలాగే ముంబై ఇండియన్స్ కి సంబంధించిన ప్లేయర్స్ ని, అలాగే ముంబైలో ఉండే ప్లేయర్స్ ని, ముంబైకి ఆడే ప్లేయర్స్ ని, ముంబై హోమ్ టౌన్ గా ఉండే ప్లేయర్స్ ని ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఎక్కువ ముంబై ప్లేయర్స్ నే ఇండియా టీంలోకి సెలెక్ట్ చేస్తారు. కానీ ఈసారి మీరు మరి దారుణంగా అసలు రజత్ పతిదార్ని అట్లీస్ట్ మీరు టీంలో కూడా సెలెక్ట్ చేయలేదు, చూసారా? అదే నిజంగా ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే మీరు ఒక ప్లేయర్ వరుసగా 2 సార్లు ఒక టీంని ఛాంపియన్ నిలబెట్టాడు, సరే కెప్టెన్సీ అంటే శ్రేయస్ అయ్యర్కి ఇచ్చేసారు, ఓకే. మరి తను అట్లీస్ట్ ప్లేయర్ గా సెలెక్ట్ చేయాలి కదా పతిదార్ని. అంటే తను ఆడిన ఆటకి విలువే ఉంది. అలాంటప్పుడు మీరు ఐపీఎల్ బేసిస్ మీద ఇండియన్ టీంలోకి తీసుకుంటామని ముందు చెప్పడం దేనికి? ఐపీఎల్ అయిపోయిన తర్వాత మీ పాత సెలక్షన్సే, మాకు టీంలో ప్లేస్ లేదు, మాకు ఇక్కడ క్లారీలు లేవు, ఎక్కడ ఆడించుకుంటాం అని చెప్పి అంటారు మీరే. కాబట్టి ఇక్కడ ఇదంతా ఏం లేదు, ఇదంతా మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు ఎవరిని ఆడించుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలని. లేదంటే ఫలానా ఫ్రాంచైజీలతో, ఆ ఫ్రాంచైజీలో కొంతమంది ప్లేయర్స్తో మీకు పడదు కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్రాంచైజీల నుంచి ప్లేయర్స్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలని మీరు చూస్తున్నప్పుడు ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు. కాబట్టి బీసీసీ అయితే ఆలోచించాలి ఇదంతా. కాబట్టి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన టీం ఏదో T20 వరల్డ్ కప్ ఆడేస్తారు, ఈ టీమే, ఈ సెలక్షన్ T20 వరల్డ్ కప్ కి ఉంటుందంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది వరల్డ్ కప్ కి, అప్పటికి మారిపోతాయి, ఎవరెవరు కొత్త ప్లేయర్స్ రావచ్చు, ఇప్పుడున్న ప్లేయర్స్ ఫామ్ లో ఉండరని గ్యారంటీ లేదు. కాబట్టి ఇది జస్ట్ ఒక నార్మల్ సిరీస్ గానే చూడాలి తప్ప దీన్ని ఏదో పెద్దగా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే రజత్ పతిదార్ని సెలెక్ట్ చేసి ఉండాల్సింది. అట్లీస్ట్ తను ఆడిన ఆటకి తనకి టీంలో కనీసం సిరీస్ లో ఒక మ్యాచ్ కాకపోతే ఒక మ్యాచ్ అయినా సరే తను ఆడించి ఉండాల్సింది. స్క్వాడ్ లో సెలెక్ట్ చేసి ఉంటే తనకు కూడా కాన్ఫిడెన్స్ ఉండేది. కాబట్టి అజిత్ అగర్కర్ అయితే మరి ఏంటో వాళ్ళు ఏం ఆలోచించి ఇలా డెసిషన్ తీసుకున్నారు, మిడిల్ ఆర్డర్ లో ప్లేస్ లేదనుకున్నారో ఏమో. ఏదైనా కానీ సెలక్షన్ అయితే రజత్ పతిదార్ పై కాస్త చిన్న చూపు చూశారని అయితే క్లియర్ గా అర్థమైంది.